టీవీ నైన్ రాలేదా? ఉన్నారు ఎవరైనా టీవీ నైన్ మిత్రులు ఉన్నారా? షేర్ చేసుకున్నారు. ఇన్ఫర్మేషన్ ఉందా? డిపార్ట్మెంట్ నూతన మద్యం పాలసీ 2025 చిత్తూరు జిల్లాకు సంబంధించి నూతన మద్యం పాలసీలో భాగంగా 11 ఓపెన్ కేటగిరీ షాప్స్ బార్లు నూతన మద్యం పాలసీ 2025-28 3 సంవత్సరాల పాలసీ ఇది. ఈ చిత్తూరు జిల్లాకు సంబంధించి అర్బన్ లోకల్ బాడీస్ ఈ అర్బన్ లోకల్ బాడీస్ లో 11 షాపులు నోటిఫై చేయడం జరిగింది. ఈరోజు ఆల్రెడీ కలెక్టర్ గారు అప్రూవల్ తీసుకొని జిల్లా ప్రొవిషన్ ఎక్సైజ్ ఆఫీసర్ చిత్తూరు వారు గజెట్ నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అందరు డొమైన్ లో చూసుకోవచ్చు, అప్లోడ్ కూడా జరిగింది. ఇక్కడ ఉంది వీటి లైసెన్స్, యాన్యువల్ లైసెన్స్ ఫీ ఏంటి, పరిస్థితి ఏంటి, ఈ పాలసీలో ఉన్న సేలియట్ ఫీచర్స్ ఏంటి ఒకసారి బ్రీఫ్ చేస్తాము. మున్సిపాలిటీలో 7 బార్లు నోటిఫై చేయడం జరిగింది. ఇది యాన్యువల్ లైసెన్స్ ఫీ 55 lakhs. అలాగే కుప్పం మున్సిపాలిటీలో ఒక బార్ నోటిఫై చేయడం జరిగింది. ఇది యాన్యువల్ రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ అంటే యాన్యువల్ లైసెన్స్ ఫీ 35 lakhs. నగరి మున్సిపాలిటీ దీనికి వచ్చేలేకే 50,000 జనాభా దాటింది కాబట్టి నగరి మున్సిపాలిటీ 55 లక్షలు పర్ యానం. పొంగునూరు మున్సిపాలిటీ ఒక బార్ నోటిఫై చేయడం జరిగింది. ఇది కూడా పర్ యానం 55 లక్షలు. పలమనేరు మున్సిపాలిటీ ఇది కూడా సేమ్ 55 లక్షలు పర్ యానం. ప్రతి % పెరుగుతూ పోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 55 లక్షలు యాన్యువల్ లైసెన్స్ ఫీ ఉండదు కాస్త 2వ సంవత్సరానికి వచ్చేలాగే 26-27 ఇయర్ 60 lakhs 0.5 60 లక్షలు 50,000 అవుతుంది సెకండ్ ఇయర్కి. అట్లాగే థర్డ్ ఇయర్ ఇంకొక 10% యాడ్ అయ్యి 66 లక్షలు 55,000 అవుతుంది. దీనికి సంబంధించి ఈ ఆర్ఈటీ రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ యాన్యువల్ గా కట్టేది 6 కిస్తుల్లో కట్టుకోవచ్చు. ఈసారి ప్రత్యేకంగా కిస్తులు ఇచ్చారు. లాస్ట్ టైం అది కట్టుకోవచ్చు. 6 కిస్తులు అంటే ఎగ్జామ్ ఒక యాన్యువల్ లైసెన్స్ ఫీలో 6 కిస్తులుగా ఒక కిస్తు వచ్చి 9.17 lakhs అవుతుంది. అంటే 2 నెలలకు యావరేజ్ గా ఒక కిస్తు వస్తుంది, ఒక ఇన్స్టాల్మెంట్. 35 లక్షల యాన్యువల్ లైసెన్స్ ఫీ ఉన్న చోట ఒక ఇన్స్టాల్మెంట్ వచ్చి 5.83 అంటే 5,83,000 వస్తుంది. దీనికి సంబంధించి ఈరోజు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. లాస్ట్ డేట్ ఓపెన్ కేటగిరీ బార్లకు చెప్తున్నాము. లాస్ట్ డేట్ 26/8 ఈ నెల 26వ తారీఖు లాస్ట్ డేట్ అప్ టు 5 PM వరకు. 5 PM ఇక్కడ మా దగ్గరికి వచ్చి ఉన్న వాళ్ళకి టోకెన్స్ కూడా ఇస్తాము. లాస్ట్ వరకు వాళ్ళని ఎంటర్టైన్ చేయాలి, అంటే వాళ్ళ దరఖాస్తు తీసుకోవడం జరుగుతుంది. 28 August 2025 at 8 AM అంటే ఉదయాన్నే జరుగుతుంది. కలెక్టరేట్లోనే కలెక్టర్ గారి సమక్షంలో డిస్ట్రిక్ట్ సెలక్షన్ అథారిటీ కలెక్టర్ గారికి తీస్తారు డ్రాల్ ఆఫ్ లాట్స్. అలాగే ఇంకొక మనకి ఈసారి ఫస్ట్ టైం లాస్ట్ టైం రిటైల్ షాప్స్ లో ఇచ్చినట్టుగా గీత కులాలు కూడా బార్లో రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ లో గీత కులాలకి ఒక షాపు కేటాయించడం జరిగింది. ఒక బార్ కొత్త బార్ పాలసీలో భాగంగా ఒక బార్ ఇవ్వడం జరిగింది చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్. అది ఈడిగ సబ్ కమ్యూనిటీకి ఇవ్వడం జరిగింది. మామూలుగా చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ లో పర్ యానం యాన్యువల్ రిటైల్ లైసెన్స్ ఫీ 55 లక్షలు. గీత కులాలకు వచ్చేది దానిలో సగం అంటే 27,50,000. ఇది కూడా సేమ్ ఈ సగం హైబ్రిడ్ మోడ్ ఆఫ్లైన్. ఈ ఆన్లైన్ సంబంధించి ఏంటంటే మనకి వెబ్సైట్ అడ్రస్ ఇచ్చాను చూడండి, https://oc-hpfsprojects.com. దీనిలో ఎవరైనా యాక్సెస్ చేసుకోవచ్చు. ఇంటెండింగ్ అప్లికెంట్స్ లాగిన్ అయ్యి ఆన్లైన్ లో 5,10,000 నాన్ రిఫండబుల్, 5 లక్షలు ఏమో నాన్ రిఫండబుల్ అప్లికేషన్ కాస్ట్, 10,000 ఏమో ప్రాసెసింగ్ ఫీ. పేమెంట్ వాళ్ళకి రిజిస్ట్రేషన్ ఫామ్ వస్తుంది, తర్వాత ఎంట్రీ ఫామ్ వస్తుంది, దరఖాస్తు కూడా వస్తుంది. అప్లై చేసినట్టుగా ప్రూఫ్ కూడా వాళ్ళు డౌన్లోడ్ చేసుకుని తీసుకోవచ్చు. ఇది ఆన్లైన్ విధానం. అంటే మన ఆఫీస్ రావాల్సిన అవసరం లేదు. ఇంటి దగ్గర కూర్చొని మేము వెబ్సైట్ అడ్రస్ యాక్సెస్ చేసుకొని ఇంటెండింగ్ అప్లికెంట్స్ దరఖాస్తు చేసుకోవచ్చు. డైరెక్ట్ గా వాళ్ళకి
యాక్సెస్ పేమెంట్ మోడ్ యాక్సెప్ట్ అయిందంటే సింపుల్ గా దరఖాస్తు ఫామ్ వస్తుంది, వాళ్ళకి ఎంట్రీ ఫామ్ కూడా వస్తుంది, రిజిస్ట్రేషన్ ఫామ్ కూడా వస్తుంది. వాళ్ళు డైరెక్ట్ గా వెన్యూకి వచ్చేయచ్చు, కలెక్టరేట్ లో డెవలప్ జరుగుతుంది, డైరెక్ట్ గా వచ్చేయచ్చు వాళ్ళు కానీ, లేదా వాళ్ళ ఆథరైజ్డ్ ప్రతినిధి కూడా రావచ్చు. ఆన్లైన్లోనే లాగిన్ చేసుకోవాలి. అయితే ఏంటంటే దరఖాస్తుదారు ప్రాసెసింగ్ ఫీజు మాత్రం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో CFMS చలాన్ కట్టాలి. ఎనీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ఆన్లైన్లో చలాన్ తీసుకొని మేము దానికి సహకరిస్తాము. 10,000 యాక్సెప్ట్ అయిందంటే 5 లక్షలేమో DPO గారు జిల్లా ఖాతాలోకి వెళ్ళిపోతుంది, నాన్ రిఫండబుల్ అప్లికేషన్ ఫీ. 10,000 ప్రాసెసింగ్ ఫీ కమిషనర్ గారి ఖాతాలోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ ఏంటంటే హైబ్రిడ్ మోడ్లో చలాన్ కట్టాలి. SBI బ్రాంచ్కి వెళ్ళి CFMS చలాన్ మేమైనా వాళ్ళకి సహకరిస్తాము, వాళ్ళు ఆన్లైన్లో కూడా తీసుకోవచ్చు CFMS చలాన్. ఆ చలాన్ మనం పట్టుకొని పోయి SBI బ్రాంచ్లో కట్టాలి, డబ్బులు కట్టాలి. నాన్ రిఫండబుల్ అప్లికేషన్ ఫీ 5 lakhs అండ్ ప్రాసెసింగ్ ఫీ 10,000 తెలుసుకోవచ్చు. అట్లాగే దీనిలో ఇప్పుడు ఈ కొత్త బార్ విధానం 2025లో ప్రత్యేకత ఏంటంటే ఒక వ్యక్తికి ఎన్ని దరఖాస్తులు చేయొచ్చు, ఎన్ని బార్లుగా చేయొచ్చు, ఒక వ్యక్తి ఎన్ని బార్లు రావచ్చు, ఎన్ని దరఖాస్తులు చేయొచ్చు. అలాగే 21 సంవత్సరాలు దాటిన వాళ్ళు మాత్రం దరఖాస్తు చేయాలి, అది ఇంపార్టెంట్. ఎన్ని లైసెన్స్లైనా ఉండొచ్చు, ఎన్ని దరఖాస్తులైనా చేయొచ్చు, ఒక వ్యక్తికి ఎన్ని బార్లైనా ఉండొచ్చు. ఇప్పుడు సపోజ్ నేనున్నాను ఒక అప్లికెంట్ అనుకుందాం, నేను 100 దరఖాస్తులు చేయొచ్చు. ప్రతి దరఖాస్తుకి మాత్రం నాన్ రిఫండబుల్ అప్లికేషన్ ఫీ 5 lakhs, 10,000 ప్రాసెసింగ్ ఫీ కంపల్సరీ కట్టాలి. ఆ కడితేనే ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ యాక్సెప్ట్ అవుతుంది. యాక్సెప్ట్ అయ్యి అతనికి రిజిస్ట్రేషన్ ఫామ్, అప్లికేషన్ ఫామ్ అండ్ ఎంట్రీ ఫామ్ వస్తుంది. దరఖాస్తుదారుడు 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు కూడా ఇవ్వాలి, ఎందుకంటే రేపు అతనికి మేము లైసెన్స్ ఫెసిలిటీ చేయాలి కాబట్టి అతనికి ఇవ్వాలి. తర్వాత అతని యొక్క ఓటర్ ఐడి కార్డు కానీ, ఆధార్ కార్డు కానీ, పాన్ కార్డు కానీ ఒకటి అతను జత చేసేయాలి. బ్యాంక్ పాస్బుక్ కానీ, పాస్పోర్ట్ కానీ, అంటే ఐడెంటిటీ కార్డు లాంటి అనమాట. దరఖాస్తుదారుడు కానీ అతను ఆథరైజ్ చేసిన వ్యక్తులు కానీ లాటరీకి అలౌ చేస్తాము. అయితే ఇక్కడ లాటరీ పద్ధతిలో వచ్చేటప్పటికల్లా దరఖాస్తుదారుడు అటెండ్ కాకపోయినా డ్రాలా ప్లాట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఈ పాలసీల ప్రత్యేకత 4 దరఖాస్తులు రావాలి ప్రతి బార్కి. ఆ 4 దరఖాస్తులు వస్తేనే దరఖాస్తులు పరిశీలించబడతాయి. కమిషనర్ గారు తక్కువ దరఖాస్తులు వస్తే ఒక్కొక్క బార్కి పోస్ట్పోన్ చేయొచ్చు, లేదా రీనోటిఫై చేయొచ్చు, ఆ అధికారం ఉంది. అలాగే ఈ బారు పాలసీలో కిస్తులు అన్నాం కదా, అంటే 6 ఒకేసారి కట్టకుండా 6 కిస్తులు అని చెప్పాం కదా. అలాగే ఒక కిస్తుకి ఈక్వల్, అంటే ఒక ఇన్స్టాల్మెంట్ కి ఈక్వల్ గా బ్యాంక్ గ్యారెంటీ ఇవ్వాలి.